హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు డామినోస్ స్టైల్లో పిజ్జా ఎలా చేసుకోవాలో చెప్తాను. పిండి కరెక్ట్ టెక్స్చర్లో ఎలా కలుపుకోవాలి, సాస్ ఎలా చేసుకోవాలి, చికెన్ ఎలా టెండర్గా చేసుకోవాలనేది నేను చెప్తాను. ముందుగా ఒక బౌల్లో మరుగుతున్న వాటర్ పోసి 1 స్పూన్ షుగర్ వేసి అది కరగనివ్వాలి. తర్వాత 1.5 టేబుల్ స్పూన్ ఈస్ట్ వేసి అది బాగా మిక్స్ చేసి మూత పెట్టాలి 10 మినిట్స్. ఈలోపు మనం చికెన్ మ్యారినేట్ చేసుకున్నాం. చిన్న చిన్న బోన్లెస్ పీసెస్ తీసుకొని కొంచెం కారము, ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం సాల్ట్ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఈస్ట్ వాటర్ కలుపుకున్నాం కదా, దాంట్లో ఒక 1.5 కప్పు మైదా వేయాలి. మీకు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు. కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెంగా పిండి వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలండి. దీంట్లో హాట్ వాటర్ పోసుకుంటేనే బాగుంటుంది. టెక్స్చర్ అనేది ఇలా ఉండాలి, కొంచెం లూజ్ టెక్స్చర్ అనేది ఉండాలి, గట్టిగా కలుపుకోకూడదు. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని పిండిని ఏదన్నా ప్లాట్ఫామ్ చూసి దాని మీద వేసుకొని బాగా నెట్ చేయాలి. ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక 1 to 2 మినిట్స్ దాకా ఇలా చేసుకోవాలి. అప్పుడే మనకి డామినోస్ స్టైల్ పిజ్జా అనేది రెడీ అవుతుందండి. చూడండి, ఇప్పుడు దాన్ని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ పిండినంతా కొంచెం ఇలా వెనక్కి తెచ్చుకొని ఒక రౌండ్ బాల్ లాగా చేసుకొని ఒక బౌల్లో పెట్టుకొని మూత పెట్టేయాలి. అలా పెట్టినందువల్ల మనం ఈస్ట్ వేసాం కదా, కొంచెం పిండి అనేది పొంగుద్ది కాసేపటికి. ఇప్పుడు దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసి కాసేపు మూత పెట్టేద్దాం. ఈలోపు మనం సాస్ రెడీ చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకొని చిన్న చిన్న వెల్లుల్లి ముక్కలు కొంచెం వేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక 2 నుంచి 3 టమాటాలు ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం షుగర్, కొంచెం సాల్ట్ అండ్ కొంచెం కారము, రెడ్ చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ టెక్స్చర్ అనేది బాగా కొంచెం థిక్ అయ్యేదాకా మనం చూడండి, ఇలా గట్టిగా అయ్యేదాకా మనం కలుపుకుంటూ ఉండాలి. టమాటా సాస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు చికెన్ చేసుకుందాం. మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది కొంచెం ఆయిల్ వేసి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి ఫ్రై చేసుకొని తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం వాటర్ కన్సిస్టెన్సీ అనేది ఉండాలి, మరి డ్రైగా చేసేసుకోకూడదు. చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, పిండి పొంగింది కదా. ఇప్పుడు ఈ పిండిని మళ్ళీ ఒకసారి ప్లాట్ఫామ్ మీద వేసుకొని బాగా 2 to 3 మినిట్స్ నెట్ చేసుకోవాలి. చూడండి, ఇలా నెట్ చేసుకోవాలి బాగా. చూడండి ఎంత సాఫ్ట్గా ఉందో పిండి. ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే డామినోస్ స్టైల్ అనేది రెడీ అవుతుంది. ఇప్పుడు మనం ప్లేట్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ప్లేట్కి ఇప్పుడు పిజ్జా బేస్ని అయితే రెడీ చేసుకుందాము. మనం కలుపుకున్న పిండిని ఒక బాల్ లాగా చేసుకొని ఇట్లా చూపిస్తున్న విధంగా ప్లేట్లో చేత్తోనే మనము సాగేటట్టు చేసుకోవాలండి. పిండి సాఫ్ట్గా నేను చూపించిన టెక్స్చర్లో కలుపుకుంటేనే ఇలా చేత్తో అంటే సాగుతుంది బాగా. చివర్లు కొంచెం లావుగా మందంగా ఉండాలి, మధ్యలో మాత్రం కొంచెం సన్నగా ఉండాలి పిండి. చివర్లు లావుగుంటేనే మనం వేసిన చీజ్ అదంతా బయటికి పొంగి వెళ్లకుండా ఆ మధ్యలోనే అనేది ఉంటుంది. సో అది చేసుకున్నాక ఇప్పుడు పోర్క్తో మనం హోల్స్ పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం సాస్ రెడీ చేసుకున్నాం కదా, ఆ సాస్ని వేసి ఒక లేయర్ అప్లై చేయాలండి. మీరు కావాలంటే మయోనీస్ కూడా వేసుకోవచ్చు, మేమైతే వేయలేదు. ఈ సాస్ని బాగా మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలాగా. ఇప్పుడు కొంచెం చీజ్ వేసుకోవాలండి, ఒక లేయర్. నేనైతే మోజరెల్లా చీజ్ తెచ్చాను, అదే బాగుంటుంది పిజ్జాకి. ఇప్పుడు ఒక లేయర్ చీజ్ వేసుకున్నాక క్యాప్సికము, టమాటో, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను ముందే, వాటిని ఇలా పైన పెట్టుకోవాలి. మీరు కావాలంటే బ్లాక్ ఆలివ్స్ కానీ దొరికితే అవి కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు చికెన్ పీసెస్ని కూడా తీసుకొని చికెన్ పీసెస్ని కూడా అక్కడక్కడ ఇలా పిజ్జా మీద పెట్టేసుకోవాలి.
తర్వాత మళ్ళీ ఇంకొక లేయర్ చీజ్ అయితే వేసుకోవాలి. మేమైతే కొంచెం తక్కువ తింటాం చీజ్, అందువల్ల నేను కొంచెం వేసాను. మీరు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇప్పుడు తీసి ముందుగానే మనం ప్యాన్ని హీట్ చేసి పెట్టుకోవాలి, ప్రీ హీట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఆ ప్లేట్ని తీసి ప్యాన్లో పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్ మీద ఒక 15 to 20 minutes అయితే డామినోస్ స్టైల్ పిజ్జా రెడీ అయిపోతుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ ఇలా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.